హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో దేనికోసం అంటే, మీరు ఆల్రెడీ శోభన అని నా ఫ్రెండ్ని ఒక 2-3 వీడియోస్లో చూసే ఉంటారు. వాళ్ళ హస్బెండ్ చైతన్య అన్నయ్య బర్త్డే అనమాట. సో లక్కీలీ అన్నయ్య బర్త్డేకి నేను కూడా హైదరాబాద్లో ఉండడం జరిగింది. నా పెళ్లి షాపింగ్కి వచ్చాను అనుకోండి. సరే వచ్చా కదా అన్నయ్యకి మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాము, శోభనకి కొంచెం హెల్ప్ చేద్దాము అన్నట్టు బ్లింకిట్లో ఇట్లా ఆర్డర్ చేసుకున్నాము. ఎందుకు బ్లింకిట్లో చేశానంటే, హైదరాబాద్లో చాలా తిరిగా అండ్ బేసిక్గా నాకు ఎక్కడ తిరగాలో తెలియదు అనుకుంటా. బట్ స్టిల్ ఆ ట్రాఫిక్లో తిరగడం చాలా కష్టం అండి. ఎందుకు వచ్చిందిరా బాబు అని హ్యాపీగా ఇంటికి వచ్చి బ్లింకిట్లో ఆర్డర్ చేసుకుంటే చూసారా ఎన్ని ఐటమ్స్ ఇచ్చాడో. ఈ వైట్ నెట్ ఫ్యాబ్రిక్, క్యాండిల్స్, ఇంకా హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక గార్లాండ్ టైప్లో అదొకటి అలా ఇచ్చాడు. నేనేమో చాలా నెమ్మదిగా సైలెంట్గా పక్క రూమ్లో ఉన్న వాళ్ళకి వినిపించేస్తుందేమో అని యాక్చువల్లీ బెలూన్స్ కూడా ప్లాన్ చేసుకున్నాను. అవి ఊదే ప్రాసెస్లో ఏ మాత్రం పగిలింది అనుకోండి, వీళ్ళకి ఎక్కడ డౌట్ వచ్చేస్తుందో అని చెప్పి చాలా సైలెంట్గా వెరీ మినిమలైజ్లో ఇదిగో డెకరేషన్ ఇలా ప్లాన్ చేసుకున్నాను. శోభన నువ్వు 11:30 కల్లా రా, ఈ లోపు నేను డెకరేషన్ చేసేస్తానని చెప్పి ఏమీ చేయకుండా ఇదిగో చూసారా ఇలా ఆడుకుంటున్నాను అనమాట. అండ్ సర్ప్రైజ్ ఇస్తున్నప్పుడు అది శారీ కట్టుకుంటే బాగుంటుంది అనిపించి ఆన్ ద వేలో ఒక షాప్ దగ్గర ఆగి శోభనకి ఒక శారీ కొనుక్కొచ్చాను. సో ఇప్పుడు మేడం గారు వచ్చి ఈ డెకరేషన్ అంతా సెట్ అయ్యాక శారీ కట్టుకున్నాక నేను పిలవాలన్నమాట. అది మా ప్లాన్. సో ఈలోపు నేను డెకరేషన్ స్టార్ట్ చేశాను. మేడం గారు వచ్చారు. ఇద్దరం కలిసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ చాలా సైలెంట్గా గుస్ 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 అని మాట్లాడుకుంటున్నాము. అన్నీకి వినిపించేస్తుందని చెప్పి నెమ్మదిగా డెకరేషన్ పార్ట్ అయితే నెమ్మదిగానే కాదు, కొంచెం కష్టంగా కూడా. అంటే చాలా టైం తక్కువ ఉంది. అప్పటి వరకు ఆడుకొని లాస్ట్ 15 మినిట్స్లో ఫటాఫట్ ఆడించేసామన్నమాట డెకరేషన్ మొత్తం. కాకపోతే మధ్యలో ఏమైందంటే, ఇంత చేసి అన్నీ పెట్టేశాక నెమ్మదిగా డెకరేషన్ చూడండి, ఇప్పుడు వీడియోలో చూడండి, అలా ఓడిపోయింది. దేవుడా ఇదేంట్రా బాబు టైం లేదు అనుకుని మళ్ళీ కంగారుగా చేసామా. ఫ్రేమ్లో చూసారా పక్కన డ్రెస్సులు అవన్నీ కనిపిస్తున్నాయి. మళ్ళీ అవన్నీ క్లియర్ చేసి శోభనకి శారీ కట్టి అబ్బా ఎంత ఎంత కంగారు అయిపోయిందంటే అంతా. ఇందుకే ఆటలు ఆపేసి ముందు చేయాల్సిన పని చెయ్యాలి అంటారు. అబ్బే మనకు ముందు ఆటలే కావాలి కదా. సో ఫైనల్గా డెకరేషన్ అయిపోయింది, రెడీ అవ్వడం అయిపోయింది. ఇప్పుడు అన్నయ్యని తీసుకురావాలి. కింద ఈ ఐఎల్యు అని నేనే ప్లాన్ చేసి పెట్టా. బాగుంది కదా. సో ఇదిదా డెకరేషన్, అదిదా కేక్, ఇది మా శోభన. ఇప్పుడు ఇంత నీట్గా ఉన్న డెకరేషన్ పార్ట్ చూసారు కదా, ఇది చూడండి. ఆ డెకరేషన్ చేయడానికి మేము క్లమ్జీ చేసి పెట్టిన రూమ్ ఎంత వర్స్ట్ చేసాము. తర్వాత రేపు మార్నింగ్ లేచాక అన్నీ సర్దుకున్నాం అనుకోండి, అది సెకండరీ. చూస్తారా నీకు రియాక్షన్ పెడతాను. నేను పిలుచుకురానా, నువ్వు పిలుచుకొస్తావా? నీకు వచ్చి కదా చేయడం చెప్తాను. మంచిగా ఎక్కేస్తావు నువ్వు. ఇయ్యది ఇలా తిప్పాలి. ఎగ్జామ్ కూడా మేము ఇంతగా ప్రిపేర్ అవ్వలేదండి. చూసారా ఇద్దరం కలిసి ఎంత కష్టపడుతున్నామో. నాకైతే తెలియలేదు అది ఎలా చేయాలో, ఈవెన్ శోభనకు కూడా తెలియలేదు. బట్ ఇన్స్టా రీల్స్లో చాలా ఫేమస్ అవుతున్నట్టు మేము కూడా ఈ విధంగా చేస్తామని అనుకోలేదు. చూడండి నెక్స్ట్ వీడియోలో. సో అలా మాకు అవ్వలేదన్నమాట అది చేయడం. ఫైనల్గా అన్నయ్య తీసుకొని చేస్తే బాగుంటుందని అన్నయ్యకే ఇచ్చాము. ఇక్కడ థింగ్ ఏంటంటే అన్నికి కూడా చేయడం అవ్వలేదు. మన బెస్ట్ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం చూడండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నేను ఈరోజు కొంచెం చిన్నపిల్లని అయిపోయాను. తెలుసా నీకు, నీ వీడియో కూడా తీస్తున్నా.
వీడియో కూడా తీస్తున్నావా? నేను చూడలేదు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. ఎన్ని వచ్చినాయో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే, కేక్ కట్ చేసి లైట్ అయినా ఉంచాను. ఇలాగే ఉంచుదాం. బాగుంది. ఓ వీడియో కూడా తీస్తున్నావా? ఓహో, మా ఊళ్ళో అడవి లేదు ఈరోజు. కర్త కర్మ క్రియ అక్కడ ఉన్నారుగా. కేక్ చూడడానికేమో చాలా టెంప్టింగ్గా ఉంది, ఇదేమో ఊదుతూ కూర్చుంది కేక్ కట్ చేయనివ్వకుండా. అలా ఒక పావు గంట ఊదినాక అప్పుడు కేక్ కట్ చేసి హ్యాపీగా తిన్నాం. కేక్ అయితే సూపర్ ఉంది. ఇంత చేసినా ఏదో మిస్ అవుతుంది అనిపించింది. హ్యాపీ బర్త్డే సాంగ్ అండి, అదొకటి ప్లే చేయడం మర్చిపోయా. హ్యాపీ బర్త్డే. బాగుంటుంది. సో ఈ విధంగా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా గడిచాయి. అండ్ తర్వాత కూడా పడుకోకుండా ముగ్గురం హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ కేక్ తినుకుంటూ కూర్చున్నాము. ఇట్స్ అ వెరీ మెమరబుల్ డే అని చెప్పచ్చు నా లైఫ్లో. థ్యాంక్ యూ సో మచ్ శోభన, చైతన్య అన్నయ్య, నా లైఫ్లోకి మీరు వచ్చినందుకు. అండ్ నా వీడియోస్ అన్నీ చూస్తున్న మీకు కూడా చాలా 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 థ్యాంక్ యూ. బాయ్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.